వరద ముంపు ప్రాంతాల్లో గత 3 రోజులుగా తిరుగుతాం. ఆ ముంపుకు సంబంధించిన మనం ప్రస్తుతం ఇక్కడ ఇల్లు కూడా చూడొచ్చు. అప్పుడు వరద రాకముందు ఇక్కడ పూర్తి స్థాయి ఇల్లు నిర్మించుకున్నారు వీళ్ళు. ఆ ఇల్లు కూడా నేలమట్టం కావడం జరిగింది. అది కేవలం వస్తువులే, ఇంట్లో ఉన్న వస్తువులు అవి కూడా కొన్ని మిగిలినాయి. ఇంటి సభ్యులతోని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు గవర్నమెంట్ ఏ విధంగా వీళ్ళకు స్పందిస్తది? ఏ విధంగా ఆదుకుంటదని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇట్లా ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఏం లేదు సార్. అన్ని హ్మ్. కొట్టుకుపోయినాయి. మీరే మాకు ఏమైనా సాయం చేయాలి. మరి ఎవరైనా వచ్చిల్లా ఇంతవరకన్నా? వచ్చిర్రు సార్. ఎవరు? ఆ సార్ వాళ్ళు సార్ వచ్చిల్లా? వచ్చిర్రు. ఇప్పుడు మీరు నాయకులకు ఓట్లేసి గెలిపించుకున్నారు కదా! ఇప్పుడు ఇంత వరదలు వచ్చినాయి, ఇండ్లు కొట్టుకపోయినాయి, బియ్యం అన్ని పోయినాయి. మరి ఎవరైనా వచ్చి అని ఆదుకున్నారా? ఎవరు రాలేదు ఎవరు సార్. రాలే. నాయకులు కూడా రాలేదు సార్. హ్మ్. ఎవరు రాలే, మందలు ఇచ్చిన వాళ్ళు లేరు సార్. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మరి? ఇక్కడ ఏరే వాళ్ళ ఇంటికాడ ఉంటాం. వేరే వాళ్ళ ఇంటికాడ ఉంటున్నారు. మొత్తం గుడ్డలు, బంగారం గిట్టు ఉంటే పట్టీలు, ఈ వస్తువులు పోయినాయి. ఇవే మిగిలినాయి సార్. ఏం లేకుండా వెళ్ళిపోయినాయి. నైట్ వచ్చింది, పండుకున్న వాళ్ళం పండుకున్నట్టే లేచిపోయినాం. ఒకటి కూడా తీసుకునేది ఒకటి కూడా లేదు. బత్తెసాలు అన్నట్టు వెళ్ళిపోయినాం సార్. ఇక్కడ ఈ లోతుతో నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. మనిషిలోకి వచ్చినాయి. మనిషిలోకి వచ్చినాయి సార్. అనుకోకుండా వచ్చినాయి. అవి కరెంట్ లేదు, ఏం లేదు. వర్షం వస్తుంది, అటనే వెళ్ళిపోయినాం. ఇక మనుషులు పట్టుకొని వెళ్ళిపోయినాం. ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, ఎవరు ఆదుకున్న వాళ్ళు లేరు సార్. ఎవరు ఒక అది వాళ్ళు సార్ వాళ్ళు నిన్న వచ్చిర్రు. ఏమి ఉండటానికి కూడా ఏమి లేదు సార్. అది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గత 2 రోజులుగా ఇటే తిరుగుతున్నట్టు మరి టీవీలలో ఆడిన అందరూ చూపెడుతున్నారు. రాలేదు సార్. అక్కడ పక్క పురుషోత్తమగూడెం బ్రిడ్జి కాడికి వచ్చిర్రు. అటు నుంచి అటే పోయారు సార్. ఇక్కడికి ఎవరు వాళ్ళు రాలేదు సార్. ఇప్పుడు ఇదే ఇక పరిస్థితి మొత్తం ఎక్కడెక్కడ నీలమట్టమైంది. మీరు ఇంట్లో బయట కిరాయి ఉంటున్నారు. కిరాయి ఏం లేదు సార్. అందాదుగా వాళ్ళు ఉంటాను వాళ్ళ ఇంటికాడ. కిరాయి ఏరే వాళ్ళ ఇంటికాడ. ఇట్లా ప్రభుత్వానికి ఏం చెప్తావు మరి? ఎలా ఆదుకోమంటావు? ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇల్లు అంతా పడిపోయింది. ఇల్లు కట్టలేని పరిస్థితి అయినా నా భర్త ఇది ఇప్పుడు నువ్వు ఉండే ఇల్లా ఇది? నైనుండే ఇల్లు సార్. ఆ. నా కొడుకు వికలాంగుడు. ఉమ్. పెద్ద మనిషి, ఆయనకు పచ్చవాతం వచ్చి కాళ్ళు పడిపోయినాయి. ఉమ్. నాకు పిల్లలు ఇక 3 కొడుకులు. ఒక కొడుకు జీవనం ఎలా తీయాలక హైదరాబాద్ పోయిండు బాణం బతకటానికి. ఇక ఒక కొడుకున్నాడు, ఆయన గొర్రెలు కాస్తాడు. 2 గొర్రెలు కొట్టుకుపోయినాయి. ఇంట్లో వరద పోయింది. ఇల్లంతా బియ్యం 4 బస్తాల బియ్యం పట్టించుకొని దాచుకున్నా. ఆ బియ్యం అన్ని తడిసి పాడైపోయినాయి. బొచ్చలు గిన్నెలు కొట్టుకుపోయిన సారు. ఇక అన్ని గిన్నెలు బొచ్చలు కాదు, ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇల్లు ఉంటున్నావు? నేనా ఇప్పుడు దాదాపు 50 ఏళ్ల సంది ఉంటుంది సార్. 50 ఏళ్ల నుంచి ఉంటున్నావు దీంట్లోనే. మరి ఇంద్రమ్మ ఇల్లు ఎప్పుడు కట్టియాలరా? కట్టలేదు సార్. నాకు ఎవరు ఇయ్యలేదు సార్. అప్పట్లో ఎవరు ఇయ్యలే? కట్టలేని పరిస్థితులు ఉన్నా మాకు ఇయ్యలే. మా ఆయనకి ఎరుతు బాగలేదు. మాకు ఆ పిల్లగాడుకు కాళ్ళు లేని పిల్లగాడైంది. ఇంటికి పెద్ద కొడుకు కాళ్ళు లేని పిల్లగాడైంది. ఇబ్బందులు పడుతున్నా. ఇక కట్టలేని పరిస్థితులైనా అయితే ఆ ఇంట్లోనే ఎలా తీసుకొని బతుకుతున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నంటే మీలాంటి వాళ్ళందరినీ మేము ఆదుకుంటాం, పైసలు ఇస్తాం, మేము రేషన్ ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం అంటుండు కదా. ఎట్లా సార్ గెలిచిండు, మరి ఈ సంవత్సరం ఇస్తాడేమో, ఈ సారన్న ఈ సంవత్సరం ఇస్తాడని ఆశపడి ఉంటున్నాం కట్టుకుంటామని. మరి ఒక వైపు వాళ్ళు చెప్తుళ్ళు, ఒకవైపు మీరేమంటే మా ఊళ్ళోకి అడుగు పెడతలేరు అంటులు కదా. ఏమో సార్, ఆ సార్ ఇంతవరకు గెలిచిన కాంచి మా ఊరే రాలేదు సార్. గెలిచిన వారికి మా ఎమ్మెల్యే కూడా రాలేదు సార్. గెలిచిన కాంచి నువ్వు ఓటేసినావా? వేసిన సార్. వేసిన సార్. వేసినప్పుడు వచ్చినా మరి ఓటేమని? ఓటేమని కార్యకర్తలు వచ్చి ఏమని వచ్చారు, ఏమని వచ్చారు. ఇంతవరకు మా ఇల్లు, మా పరిస్థితి, మా ఎవరు మనం మేము చిన్న చిన్న పిల్లగాళ్ళు వేసుకొని ఉన్నాం. ఆ పెంకటి ఇల్లు, ఈ ఇల్లు ఇప్పుడు బట్టలు కొట్టకపోయినాయి, గిన్నెలు కొట్టకపోయినాయి. ఇంతవరకు చూడడానికి రాలేదు. ఇప్పుడు దాదాపు 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి ఒక్కసారన్నా మీ ఎమ్మెల్యే వచ్చిన ఊళ్ళకు రాలేదు సార్. ఇంతవరకు రాలేదు. అక్కడ పక్క నుండి వెళ్ళిపోయాడు. సెంటర్ కి వచ్చి అందరిని మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోయాడు కదా తప్ప ఇల్లు ఇంటి దగ్గరికి రాలేదు. ఇప్పుడు వాళ్ళు అన్ని పథకాలు మన ఆర్ప్ గ్యారంటీలు అని ఎన్నెన్నో పథకాలు ప్రకటించారు. చాలా పెట్టాడు. ఏ పథకం అందలేదండి. ఏది అందలే. అన్ని చెప్పారు కానీ ఏది రాలేదండి. ఏది రాలే. ఏది గృహలక్ష్మి అన్నాడు, ఇంటికి కరెంట్ ఫ్రీ అన్నాడు, 500 గ్యాస్ సిలిండర్ అన్నాడు. 500 గ్యాస్ కూడా ఇంతవరకు రాలేదు. ఏం రాలేదు. గ్యాస్ అన్నాడు, అది రాలేదు. ఏది రాలేదు. వ్యవసాయం ఏమన్నా ఉందా మీకు? వ్యవసాయం ఉందండి, ఒక ఎకరం ఉందండి, కొట్టుకుపోయిందండి. మరి ఇప్పుడు ఎకరానికి వాళ్ళు ఏమన్నారంటే 7,000 ఇస్తున్నాడు సార్ రైతు బంధు అయినా. అదన్నా వస్తుందా మరి? అది కూడా రావట్లేదు. రుణమాఫీ అన్నాడు, అది కూడా మాఫీ కాలేదు. రుణమాఫీ కూడా కాలేదు. రుణమాఫీ ఒక 50,000 అవి కూడా రాలేదు. 50,000 కూడా కాలేదు. మరి అన్నాడు కదా 2 లక్షల లోపట్టిన వాళ్ళకి అందరికి మేము మాఫీ చేస్తామని. మరి చేస్తామని గవర్నమెంట్ బ్యాంకులలో పోతే 5 రోజులకు రండి, 10 రోజులకు రండి, 4 రోజులకు రండి, ఇంకొక వారం ఆగండి, ఈ నెల ఆగి ఫస్ట్ కి రండి అని అడుగుతారు. రావట్లేదు. మరి మీరు అడగలేరా? రేవంత్ రెడ్డి చెప్పిండు మాకు 2 లక్షల లోపట్టిన వాళ్ళకి అందరికి రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఒకవైపు అధికారులు
ఇయ్యాల రేపు అనుకుంటా రోజులు ముందుకు పోతూనే ఉన్నాయి కదా, మరి ఎట్లా ఇట్లా? మరి ఇప్పుడు వాళ్ళ అన్న కాంచి మా ఇల్లులు కొట్టుకపోయినాయి, మా ఇల్లులు కొట్టుకపోయినాయి, మా పరిస్థితి కూడా బాగలేదు, ఏరొచ్చి మునిగిపోయింది, అక్కడ భూమి పోయింది, ఇటు మేము బ్రతకడానికి లేదండి. మరి ఇప్పుడు వరద వచ్చినప్పుడు మీరు ఊళ్ళో ఉన్నారు, మరి మన స్కూల్ గానీ పంపించిల్లా మిమ్మల్ని ఫుడ్ పెట్టిల్లా 2-3 రోజులు? అన్నము కూడా తెలియదు, ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకు కూడా ఎవరైనా చూడలేదండి, తెలిసిన వాళ్ళు తప్ప గవర్నమెంట్ రాలేదు. తెలిసిన వాళ్ళు కూడా ఎక్కువ ఇదేం కాలేదండి. ఏమైనా ఎవరో కొంత మన అమ్మ తల్లి ఎవరైనా దగ్గర పట్ల ఉంటే తెచ్చుకొని తినడం, వాళ్ళ ఇళ్ళల్లో ఉండడమే అండి. పండుకోవడం రావడం చూసుకోవడం, వీటికన్నా ఎవరైనా వస్తారో అని సాయం కోసం అంటే ఎవరు రాలేదు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు, ఇన్ని హామీలు ఇచ్చిండు? ఏమో మీరు ఇంకా ముందు రోజుల్లో చేయగలరేమో, ఇప్పుడే స్టార్టింగ్ కదా చేస్తారేమో అని ఆశతోనే ఎదురు చూస్తున్నాం అండి.